నార్మల్గా మనకొచ్చేసి నిజామాబాద్లో గత 3-4 రోజుల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు రికార్డ్ అయింది. నిన్న చూసుకుంటే మనకు 40 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రత రికార్డ్ అయింది హైయెస్ట్గా. ఈరోజు కూడా మనకు నార్మల్గా 39.7 అంటే అప్రాక్సిమేట్గా 40 డిగ్రీల వరకు టెంపరేచర్ అనేది రికార్డ్ అయింది. ఇదే విధంగా వచ్చే 2-3 రోజులు కూడా సుమారుగా 40 డిగ్రీల వరకే రికార్డ్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు మనకేంటంటే ఈ సౌత్ ఈస్ట్ విండ్స్ వల్ల 1 డిగ్రీ 2 డిగ్రీ సుమారుగా డిక్రీజ్ అయ్యి మళ్ళీ తర్వాత అది యథావిధిగా టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు హైయెస్ట్గా నిజామాబాద్లో ఏంటంటే 2005లో 47.3 డిగ్రీస్ మేలో రికార్డ్ అయింది. అదే ఇంతవరకు నిజామాబాద్లో హైయెస్ట్. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల కొన్ని డిస్టిక్లలో మనకు ఎల్లో అలర్ట్స్ అండ్ హీట్ ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇచ్చారు. అంటే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల లాంటి డిస్టిక్లో ఇచ్చారు. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప బయటికి ఎవరు రాకుండా ఉండడం మంచిది. ఆల్రెడీ అంటే ఏదైనా వర్క్ ఉంటే 11 లోపే చూసుకోవడం మంచిది. 11 నుంచి 4 గంటల మధ్యలో బయటికి రాకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు కానీ, మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ బయటికి రాకుండా ఉండాలి. ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు. అండ్ డిహైడ్రేట్గా అంటే మనకు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనకు పుచ్చ పండ్లు లాంటి, కర్బూజ పండ్లు లాంటివి తినడం మంచిది. వాటర్ ఎప్పటికీ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ పెట్టుకోవడం మంచిది. మనకు అంటే ఉన్ని దుస్తులు అంటే నార్మల్గా కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. ఇంకా ఏంటంటే మనకు వచ్చే 2-3 రోజులు కూడా 40 డిగ్రీల వరకు ఇలాగే రికార్డ్ అవుతుంటుంది. సో ప్రజలు దాని తగ్గట్టుగా అప్రమత్తంగా ఉండడం మంచిది.